హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కేసుల్లో బుక్ అయి ఉన్నారో వాళ్ళు జస్ట్ కొంతమంది, ఇంకా చాలా మంది వచ్చేసి సైడ్ అయ్యారు. ఎలా ఏంటంటే వీళ్ళు బాగా ఫెమిలియర్ అనో, వీళ్ళ పేర్లు కేసు పెట్టిన అతను గుర్తుండో, పోలీసులు గుర్తుండో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన రీల్స్ రిమైనింగ్ మొత్తం వైరల్ చేయటమో ఎలానో అలా. నేను అస్సలు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళని. కానీ ఈరోజు హర్ష సాయి ఒక మాట అన్నాడు. సరే, మేమంటే డబ్బుల కోసం చేస్తున్నాం, కరెక్టే, తప్పే. మరి విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో హెమా హిమీలో ఉన్నారు, మరి వారి మీద ఎందుకు కేసులు బుక్ చేయాలా? మేము అన్నీ కూడా రూల్స్ లోబడి మేము ప్రమోట్ చేశాం వీటిని. వచ్చిన డబ్బులతో అతను మరి ఏం మంచి చేసాడు నాకు తెలియదు, అతను మంచి చేసాడు నేనైతే అనుకోను. వచ్చిన డబ్బులతో మంచి చేశాను చెప్పేసి అతను అంటున్నాడు. ఆ బయ్యాస్ అని ఏదైనా కుర్రాడైతే ఆ డబ్బులు రాకపోతే నేను రోడ్డును పడతాను, ఆ డబ్బులు వాడిని బతికానని చెప్పేసి అతను అంటాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి ఆమె కానీ, ఆ తర్వాత పావలా శ్యామల, యాంకర్ శ్యామల ఆమె కానీ, ఆ తీర్మర్ సావిత్రి కానీ, ఇంక ఈ బెట్టింగ్లు ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ ఆలి వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారంట. వీళ్ళంతా ఏం లేదండి, ఆ బెట్టింగ్ యాప్స్లో ఏం చేస్తారంటే ఈవెన్ తమన్నా, కాజల్ వీళ్ళు కానీ బయట ఏదైనా షోస్ ఉన్నప్పుడు వెళ్ళటాలు, ప్రమోట్ చేయటాలు ఇవన్నీ చేస్తారు కదా. డబ్బు ఇస్తున్నారంటే చాలు, తమన్నా వెళ్ళిపోయింది. ఇంకా ఆమె జాగ్రత్తలు ఆమె తీసుకునిద్ది, ఇబ్బంది ఏం రాదా అనుకునిద్ది. సర్లే ప్రమోట్ చేసేద్దాం, సర్లే వెళ్ళిపోదాం. సేమ్ ఇంక వీళ్ళు కూడా అంతే. వేరే దేశాలకు చెందినటువంటి యాప్స్ కాదు ఇవి, మన దేశానికి చెందినటువంటి యాప్స్ ఇవి. అండ్ వీటి ద్వారా వచ్చే డబ్బుని గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కడతాం మేము అన్నట్టుగా అవతల వీళ్ళు కన్విన్స్ చేస్తే వీళ్ళు ప్రమోట్ చేశారంటే ఇప్పుడు నాకు తెలుస్తాం. నేను మరలా చెప్తాను, నేను ఎంకరేజ్ చేయను, వీళ్ళు ఎవరి మీద సింపతి చూపను. కానీ మొత్తం తమన్నాని ఫాలో అయిపోయారు. తమన్నా కూడా రీసెంట్ 2-3 కేసులు ఇలాగే ఇరుక్కున్నట్టుంది. ఏమంటారు, ఈ క్రిప్టో కాయిన్కి సంబంధించి, బెట్టింగ్ దానికి సంబంధించి, షేర్ మార్కెటింగ్ సంబంధించి, ఆ ప్రమోషన్స్కి ఆ గెస్ట్లో పిలిచినప్పుడు వెళ్ళి ఇలా. ఇప్పుడు ఈ బ్యాచ్ కూడా అలాగే. నేను మరలా చెప్తున్నా, ₹1 మనకు వస్తుందంటే అది ఎలా వస్తుంది అన్నది మీకు కనుక తెలియకపోతే అది పెంట కుప్పలో ఉంటే మీరు చేయబెట్టి తీసుకోవటం. అలా కూడా కాదంటారు, నాలుగుతో నాకు తీసుకోవటం. వెంటనే చాలా చండాలంగా ఉన్నా సరే నేను కరెక్ట్గా చెప్పాను. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సరే మళ్ళీ మీరు ప్రమోట్ చేసిన మనుషులైన అసలు మీరు ఇంకా మీకు మీద సింపతి చూపాలా?